ఏదో అనుకుని తింటే అది ఇంకోలాగా ఉంది. దెబ్బ అర్థం అనుకున్నా, ఖచ్చితంగా దెబ్బ పడింది అనుకున్నట్టే. అసలు ఏమైందంటే పెద్దమైన ఇంట్లో పనిచేసే ఫిలిపిని పని మనిషి అయితే మనకి ఏదో ఒకటి తెస్తుంది ఆమె లూలు మాల్కి వెళ్ళినప్పుడల్లా. ఎందుకంటే వాళ్ళ సరుకులన్నీ లూలు మాల్లో తెచ్చుకుంటారు. సో అక్కడికి వెళ్ళినప్పుడల్లా మనకి ఏదో తెస్తూనే ఉంటది ఆమె. సో అలాగనే ఈసారి అయితే మనకైతే చేప తెచ్చింది. మనకైతే అయితే వండడం చేత కాదు, కానీ ఇప్పుడు వండుకోవాలన్నా చాలా ప్రాబ్లమ్. ఎందుకంటే డ్యూటీ టైంలో మనం ఫిష్ కనుక వండితే తెలుసు కదండి, చేప చాలా స్మెల్ వస్తుంది బాడీ మీద కానీ, చేస్తే చేతుల మీద కానీ. మనం డ్యూటీ టైంలో చేసి వెళ్తే అదంతా బాడీ మీద వచ్చేస్తుంది స్మెల్, బట్టలన్నీ అదే స్మెల్ వస్తుంది. ఎలాగో చేప ఒకరోజు ముందు చేసుకొని మసరో తింటే చాలా బాగుంటుంది అంటారు కాబట్టి నేనైతే నైట్ స్టార్ట్ చేశాను చేయడము. ఎందుకంటే నైట్ అయితే మనం ఎక్కడికి బయటికి వెళ్ళాము, ఒక బాడీ స్మెల్ వచ్చాను ఏం కాదు, ఎలాగో పొద్దున్న స్నానం చేస్తాం కాబట్టి. నాకైతే చేప చేయడం అస్సలు రాదు, కనీసం చికెన్ గికెన్ అయినా మేనేజ్ చేస్తా కానీ చేప అయితే అబ్బాయి మనకు అసలు ఏమీ రాదు. యూట్యూబ్ లో వీడియోలు చూసి అయ్యి ట్రై చేసాం కానీ ఏదో అనుకున్నాను, పర్లేదు కొంచెం బాగానే వచ్చింది. మరి మన ఇంట్లో వాళ్ళు చేసే రేంజ్ లో లేదు కానీ తిన్న దగ్గరమైనా ఉంది. ఎందుకంటే స్మెల్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి తినేసాను. అదేదో ఫిలిపిన్ కంట్రీ చేప అంట. ప్రయోగం సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అంటే మనకైతే తెలియదు అనమాట, కొంచెం అటు ఇటుగానే వచ్చింది. ఇంకా అంతే వీడియో ఇస్తే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.